ఆల్రెడీ ఏజ్ 30 దాటిపోయింది. ఇప్పుడు కూడా ఇవి నువ్వు పాటించకపోతే వెయిట్ లాస్ విషయం దేవుడు ఎరుగు, ఇంకేదైనా పని చూసుకో, హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటావు. అలా కాదు నువ్వు వెయిట్ లాస్ కోసం చూస్తున్నావు అంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫ్యాట్ లాస్ అవుదామని అనుకుంటే మెంటల్గా నువ్వు ముందు ఫిక్స్ అవ్వు. ఇంకోళ్ళకి చెప్పడం కాదు, మీ ఇంట్లో వాళ్ళకు, మీ అమ్మాయికో, మీ ఆవిడకో, మీ పాపకో, పిల్లలకో చెప్పడం కాదు. ఫస్ట్ నువ్వు ఫిక్స్ అవ్వు. ఈ విషయం ఫిక్స్ అయిన విషయం నీకు తప్ప ఎవరికి తెలియకూడదు. ఇలా చేసుకున్నట్టుగైతేనే ఎట్టి పరిస్థితుల్లో కూడా గివప్ అయితే ఇవ్వవు. రెండో విషయం, ఎప్పుడైనా సరే ఈ ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు నీ ఫుడ్ నువ్వు ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను చెప్పేసి వెళ్ళిపోతాను, మా ఆవిడ చేస్తుంది, నేను చెప్పేసి వెళ్ళిపోతాను, మా అమ్మ చేస్తుంది, ఇంకోళ్ళు చేస్తారు, మా తమ్ముడు చేస్తారు, మా అన్న చేస్తారు, ఇలా అవ్వల గురించి నువ్వు డిస్కషన్ ఆలోచించకు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తే యువర్ అన్ఫిట్ ఫర్ ఫ్యాట్ లాస్. దీన్ని అయితే గుర్తుపెట్టుకో. నువ్వు ఒక మంచి చెఫ్ అయితేనే నీ యొక్క బాడీ కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకో. అండ్ మూడో విషయం చెప్తున్నాను, ప్రోటీన్ ఇంటేక్ నువ్వు చక్కగా చేస్తూ క్యాలరీ డెఫిసిట్లో ఉండు. దీన్ని అమ్మ జీవితం మన ఫ్యాట్ లాస్ నాపేది ఎవ్వడు కూడా లేడు. అండ్ మరొకటి అండ్ చివరి విషయం ఏంటంటే కార్డియో ఎక్సర్సైజ్ చేయడం, జంపింగ్ జాక్షన్, గెంతడం ఇవి కంటే చెయ్యకు. ఎందుకంటే ఆల్రెడీ 35 దాటిపోయింది, బోన్లో డెన్సిటీ అలా తగ్గిపోతూ వస్తుంది. అనవసరంగా ఇంజురీస్ అవ్వకు. అండ్ ఇంకోటి చూసుకొని ఈర్ష్యపడుతూ కూడా ఎటువంటి వర్కౌట్స్ అయితే చేయకు, దానివల్ల కూడా దెబ్బైపోతావు. కాబట్టి నేను చెప్పేది విని మెల్లిగా స్ట్రెంత్ ట్రైనింగ్ అలా చేస్తుంటూ బూస్టప్ ఇచ్చుకుంటూ వెళ్ళు. ఇలా వెళ్తేనే నువ్వు ప్రశాంతంగా ఆరోగ్యంగా నువ్వైతే ఫ్యాట్ లాస్ అవుతావు. నీకు ఒక బాడీ షేప్ అయితే మంచి బాడీ షేప్ అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?